ఐపీఎల్ 2025 40వ మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ అద్భుతంగా రాణించి లక్నోను ఓడించింది. లక్నో సూపర్ జైంట్స్ తరపున మార్క్రమ్ అద్భుతమైన అర్ధ సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. కానీ మార్క్రమ్ ఇన్నింగ్స్ వృధా అయిపోయింది. అభిషేక్ పోరెల్, కేఎల్ రాహుల్ అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఢిల్లీ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లక్నోకు మంచి ఆరంభం లభించినప్పటికీ ఆ జట్టు పెద్దగా స్కోర్ చేయలేకపోయింది. ఓపెనర్ గా బరిలోకి దిగిన మార్క్రమ్ 33 బంతుల్లో 52 పరుగులు చేయగా మిచెల్ మార్ష్ కూడా 36 బంతుల్లో 45 పరుగులు చేశాడు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్ కు 87 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. ఇది కాకుండా లక్నో నుంచి ఏ బ్యాటర్ కూడా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రిషబ్ పంత్ ఒక తప్పు చేశాడు. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ అబ్దుల్ సమాద్, డేవిడ్ మిల్లర్ ను తన కంటే ముందుగా బ్యాటింగ్ చేయడానికి పంపాడు. కానీ ఆ ఇద్దరు ఆటగాళ్లు ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయారు. మిల్లర్ 15 బంతుల్లో 14 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మిల్లర్ ఇబ్బంది పడుతున్నట్లు కనిపించాడు. మిల్లర్ స్థానంలో రిషబ్ పంత్ బ్యాటింగ్ వచ్చి ఉంటే బహుశా జట్టు స్కోరు 159 కాకుండా వేరేలా ఉండేది. ఢిల్లీ బౌలర్లో ముఖేష్ కుమార్ అద్భుతంగా రాణించాడు. ముఖేష్ కుమార్ 4 ఓవర్లు బౌలింగ్ చేసి 33 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. మిచెల్ స్టార్క్ కూడా ఒక కీలక వికెట్ నైతే పడగొట్టాడు. నికోలస్ పూరన్ ను బౌల్డ్ చేసి ఫీల్డ్ కు పంపాడు. దుష్మంత్ చమీరా కూడా ఒక వికెట్ పడగొట్టాడు. ఢిల్లీ జట్టు కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఢిల్లీ ఓపెనర్ అభిషేక్ పోరెల్ 36 బంతుల్లో 51 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇది కాకుండా కరుణ్ నాయర్ 15 పరుగులు ఇన్నింగ్స్ ఆడి అవుట్ అయ్యాడు. 3వ స్థానంలో కేఎల్ రాహుల్ బాధ్యతలు స్వీకరించాడు. కేఎల్ రాహుల్ అర్ధ సెంచరీ సాధించి ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 5000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్ గా నిలిచాడు. రాహుల్ 40 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. కేఎల్ రాహుల్ తో పాటు అక్షర్ పటేల్ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీ విజయాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అక్షర్ పటేల్ 20 బంతుల్లో 34 పరుగులు చేయగా రాహుల్ 42 బంతుల్లో 57 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. లక్నో బౌలర్లో మార్క్రమ్ మాత్రమే 2 వికెట్లు తీయగలిగాడు.